డైలాగ్లో ఏమన్నా చెప్పండి. సచిన్ గారు ఏంటి కర్త పరిచయం మీకు? ఈయన నా జీవితంలో ఒక భాగంలాగా ఈయన క్యారెక్టర్ ఉంది. ఈయన గ్రామీణ ప్రాంతంలో ఒక రైతుగా పనిచేస్తూ తొక్క లేకుండా వచ్చి తన వివాహానికని తొక్క కొట్టించడానికి వస్తారు. అక్కడ ఈయన పాత్ర ఎట్లా హాస్యంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంది. ఆ సంభాషణ కూడా వారికి వివరించాను. వారికి కూడా బాగా నచ్చింది. నేను చేస్తానని నాకు పూర్తిగా. ఓకే సార్, చెప్పండి. చెప్పండి. పేరేం పేరు అన్నారు? నా పేరు సత్యం అండి, టైలర్ సత్యం. చెప్పనా? సత్యం గారు వారు తీసే మూవీ గురించి స్టోరీ అంతా చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది, చిన్నప్పుడు నా విషయాలన్నీ నాకు గుర్తుకొచ్చాయి. టైలర్ దగ్గరికి నేను వెళ్ళి ఏ విధంగా ప్రవర్తించేది, ఏ విధంగా మాట్లాడేది అని చెప్పి నాకు మా ఊళ్ళో టైలర్ కూడా నా ఫ్రెండ్, పొద్దున్నే అతని దగ్గర కూర్చునేది. ఆ విధంగా నాకు చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసిన సత్యం గారికి చాలా థ్యాంక్స్. వారు ఇచ్చేటువంటి క్యారెక్టర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ స్టోరీ మొత్తం విన్న తర్వాత నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా బాగుంది. ఈ స్టోరీ టైలర్స్కు మంచి గుర్తింపు వచ్చేటట్టుగా చేస్తున్నారు. వీరి కృషి చాలా శ్లాఘనీయమైనది ఈ కృషి. ఆ టైలర్స్ ఇంతవరకు గుర్తించిన వాళ్ళు ఎవరూ లేరు, ఒక్క సత్యం గారే. సత్యం గారి మూలంగా టైలర్స్ అందరికీ నేడు గుర్తింపు వస్తుందని ఆశిస్తూ ఈ క్యారెక్టర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సవినయంగా మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.